करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దామండి. అలాగే మన జగద్గురు పరమాత్ముని కృష్ణ పరమాత్ముని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు 6వ శ్లోకాల్వమ్మ యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్త విశిష్యతే. అర్జున చూడు, ఎవరైతే మనసులో ఈ జ్ఞానేంద్రియాలన్నీ నియంత్రించుకొని కర్మను చేస్తాడో వాడు చాలా అత్యుత్తమమైన వంతుడు అని చెప్తున్నారండి. మనసులో ఏం చేయాలి? జ్ఞానేంద్రియాల్ని, ఈ కన్ను ముక్కు చెవి దీనిలంతా నియంత్రించుకుని మన కర్మేంద్రియాలు వాక్ వాణి అంటే మాటలు చేతులు కాళ్ళు మళ్ళీ రీసెస్ పోయి లెట్రిన్ పోయి దీనికి కర్మేంద్రియాలు అంటారండి. వీటితో పనులు చేసేవాడు వాడు చాలా అత్యుత్తమవంతుడు అని. మనం ఏం చేస్తాము? జ్ఞానేంద్రియాలు చెవిలో ఏది మంచిది కానీ చెడ్డది కానీ వినబడితే దాని వెంటనే వెళ్ళిపోతాము. మంచిది వీళ్ళను, చెడ్డ మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుడు మాటలు వింటే మన మనసు అలాగే వెళ్ళిపోయేస్తుంది. ఏదో కంటితో చూస్తాము, ఒక జ్ఞానేంద్రియం కదా కళ్ళును, దాంట్లో చూసిన వెంటనే అది కావాలి అని వెళ్ళిపోతాము. అందుకే పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నిటినీ నీవు మనసులో నియంత్రణ చేసుకో. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఇంద్రియాల నుండి వచ్చే సుఖము అశాశ్వతం కదండి. చూడండి, ఒక్కొక్క ఇంద్రియాన్ని మీరు తీసుకోండి కావాల్సిందే. ఇప్పుడు కళ్ళు ఉంది, దీనికి ఏమి ఇష్టమో ఏదో చూస్తుంది, ఒక రూపం, ఒక నెక్లెస్ అనుకోండి, చాలా ఇష్టపడి తీసుకునేస్తుంది. అందరికీ చూపించడమే, ఈ రోజు రేపు మన్నాడు ఎల్లుండి, తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేస్తుంది. టీవీని పెట్టుకోండి, పెద్ద కలర్ టీవీ కావాలి అని తెచ్చుకుంటారు, ఎంత సంతోషంగా ఒక రోజంతా చూస్తారు. రెండో రోజు చూస్తారు, మూడో రోజు అలా చూసేకి అవుతుందా అండి? కళ్ళు నొప్పి వచ్చేస్తుంది, తల నొప్పి వచ్చేస్తుంది. ఇలా ఇంద్రియాల్లో నుండి మనం ఏమేమి సుఖాలు తీసుకుంటున్నామో అవి అన్ని శాశ్వతం సుఖాలు కావు అని చెప్తున్నారండి పరమాత్ముడు. అయితే మనకి ఇవన్నీను ఎవరైతే మనసులో వస్తుంది చూడండి ఆశలు, అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనాలి, ఇది కొనాలి. అమ్మో, ఒకటా రెండా, ఎలా ఉంది మంది? ఎన్నో కిలోమీటర్ దూరం వరకు ఉంది మన బయకలు అంటే ఆశలు. ఎవరైతే ఇలా ఆశలన్నీ కంట్రోల్ చేస్తాడు చూడు, వాడు చాలా పెద్దవాడు అర్జున. నిజం కదండి. మనమేమి ఏదొచ్చినా దాని వెంట పరిగెత్తూ ఉంటాము, ఇంట్లో వాళ్ళతో కొట్లాడి మన ఆశ తీర్పించుకొనేసేస్తాము. ఎప్పుడు మనం విశాలంగా యోచించము, అరే నేనేమి ఇలా ఆశపడుతున్నాను, ఆ నెక్లెస్ శాశ్వతమా, దాని నుండి నాకు సుఖం ఉందా, ఎందుకు ఇలా కొట్లాడాలి ఇంట్లో అని ఎప్పుడైనా యోచిస్తామా మనము? లేదు, కరెక్ట్ 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 అనే వచ్చేస్తుంది. ఎవరికైతే ఈ భగవద్గీత జ్ఞానం లోనికి వెళుతుందో వాళ్ళు మాత్రము ఇవన్నీ ఛేదించుకొని వస్తారు. అయ్యో నిజం కదా,
ఎంత నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామో, ఈమె ఉంటేనే నాకు ఆనందమా అనేది వచ్చేస్తది కదండి. ఇప్పుడు ఏ నువ్వు వెళ్ళి భిక్షాటన చేయమని చెప్తారనుకోండి గురూజీ. వెళ్ళి తీసుకుంటారా? అంటే ఆ కాలంలో ఉన్నింది కదండీ ఇవి. గురువు దగ్గర శిష్యులు ఏం చేయాలి? రోజు పొద్దున్నే పక్క ఊరికి వెళ్ళి ఇలా అదే ఊర్లోనే భిక్షాటన చేసి గురువు గారికి ఇచ్చేది. గురువు గారు తీసుకున్న తర్వాత మిగతాది శిష్యులకి ఇచ్చేవాళ్ళు. అలా వేడుకోవాలంటేనే మనకేముండాలి? ఆసక్తి ఉండాలి కదండి. ఎందుకంటే మనకు అహం నేను వాళ్ళని అడగటమా అని వచ్చేస్తది. ఇలా మన ఇంద్రియాలన్నీ దానికి చూపించాలి. కళ్ళు ఎందుకు నువ్వు ఇలా ఆవేశపడతావు? అది కావాలి, ఇది కావాలి అంటావు. మంచిది కాదదు. మనకి ఏది ముఖ్యమో దాన్ని ఆశపడు అని కళ్ళకి తిట్టాలి. బుద్ధి నుండి తిట్టించాలి. చెవులకు వంతు చెప్పాలి. మంచి మంచి సత్సంగం మాటలు వినాలి. పరమాత్మని గురించి వినాలి. కానీ పక్కింటి విషయాలు, ఈ పక్కింటి విషయాలు ఎందుకు అని దాని దోషాలు చూపించాలి మన బుద్ధికి. మన బుద్ధి ఆ ఇంద్రియాలకు చూపించాలి. అది వింటూ వింటూ ఏమైతుంది? నిదానంగా మన మనసుకు వైరాగ్యం వస్తుంది చూడండి. మాకు తెలిసిన ఒక ఆమె ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి చెప్పటమే. వాళ్ళ ఇంట్లో అలాగా, వీళ్ళ ఇంట్లో ఇలాగా, వాళ్ళ కూతురు అలాగా, వాళ్ళ కోడలు ఇలాగా అని. ఒక్క తూరి ఏమైంది? ఈమె కూతురు కాలేజీకి వెళుతుంది. ఆమె కూతురు మంచిదే. అది ఎలా వచ్చిందో తెలీదు. ఆమె గురించి చెడ్డగా చెప్పే షురూ చేశారు అందరూ. ఆమె నాతో బాధపడింది. చూడండి ఇలా అంటున్నారు నా కూతుర్ని, ఎంత మంచిది నా కూతురు అయినా ఇలా చేయొచ్చునా అని. అంతే అమ్మా, మనము వేరే వాళ్ళు అంటాము. ఈ రోజు రేపో ఎల్లుండో ఆ ఎల్లుండో వేరే వాళ్ళు మనల్ని అంటారు. అంతే కదా సమాజం. ఇలా అనేసాను చూడండి. అప్పుడు ఆమె ఎక్కువ వచ్చింది. కరెక్ట్ కదా, నేను అందరి గురించి చెప్తున్నానే, నేను ఈ రోజు నా కూతురు గురించి ఇంత బాధపడుతున్నాను తప్పు అని. తర్వాత ఆమె ఎంత మంచిదైంది తెలుసా అండి. ఇలా బుద్ధితో మనము మన ఇంద్రియాలకు చెప్పాలి చూడండి, ఇది తప్పు, ఇది తప్పు అని. అందుకే చెప్తా ఉండేది ఆసక్తస్థ విశిష్యతి అని పరమాత్ముడు. ఆసక్తితో లేకోకుండా నీవు నేను చేస్తున్నానంతే పరమాత్మని కృప అని చెయ్యి, అది చాలా మంచిది అని చెప్తున్నారు పరమాత్ముడు. మనం అందరూ ఎలాంటి చేస్తున్నాము? కర్మలు అంటే పనులు ఆసక్తితోనే చేస్తున్నాం. నేను ఇలా చేస్తున్నాను, నన్ను మెచ్చుకొని, నేను ఇలా చేస్తున్నాను, అందరూ నన్ను పొగడని. ఇదే కదండి మనకు ఉండేది. మా ఆయన నన్ను మెచ్చుకోవాలి, నా కొడుకు మెచ్చుకోవాలి, నా కూతురు మెచ్చుకోవాలి. అందుకు అర్జునునికి నువ్వు చూస్తే కర్మ చెయ్యి అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు చూస్తే కర్మ ఘోరము అంటున్నావు. ఎలా నేను నీతో ఏ మాట వినాలి? నేను ఇప్పుడు చూస్తే యుద్ధం చెయ్యి అంటున్నావు, ఇలా చేయమని నన్ను కిందకు నూకేస్తున్నావే నువ్వు. నాకైతే ఇది బాధగా ఉంది అని అంటున్నాడు అర్జునుడు. పరమాత్ముడు అంటున్నాడు దానికి, నీవు సాధువు కాదు అర్జున. అయ్యో నాకు యుద్ధం వద్దు, నేను వెళ్ళిపోతాము అనేదానికి నీవెవరు? క్షత్రియ రాజుడు నువ్వు. అలాంటిది నువ్వు ఇలాంటి యుద్ధము ఘోరము అంటున్నావే నువ్వు. ఇలాంటి ఘోర కర్మల్ని చేయాల్సిందే. కరెక్ట్ కదండి. మనకు వచ్చినవన్నీ మనం ఏం చేయాలి? అవి మిస్ చేయకుండా చేయాల్సిందే మనము. లేదండి నాకు ఇది ఇష్టం లేదు, నేను చేయను అంటే అది సాధ్యమే లేదు అంటున్నాడు పరమాత్ముడు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు, రోషం ఉండాలి కదా. ఎవరు నా శత్రువులు, వాళ్ళని సంహరిస్తాను, వాళ్ళ మీద యుద్ధం చేస్తాను అని ఉండల్లా. అయితే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? నాకు యుద్ధం వద్దు అని ఏడుస్తున్నాడు. అందుకే పరమాత్ముడు అంటున్నాడు,
కాదు, నువ్వు క్షత్రియుడయ్యి నేను హిమాలయానికి వెళ్తాను నాకు వద్దు అంటే ఏది అర్జున? 3 లోకాలకు చాలా వీరుడు శూరుడు అని నీకు పేరు వచ్చిందే, ఇప్పుడు చూస్తే ఇలా అంటున్నావే. కొద్దిగా యోచించు, నేను చేసేది సరినా తప్ప అని. ఊరికి నువ్వేం చేస్తున్నావు? నీ మనసు ఎలా చెప్తుందో అదే అలా చేస్తున్నావు. నీ కళ్ళతో చూసావు సైన్యాన్ని, ఓ వీళ్ళని నేను చంపకూడదు, యుద్ధం చేయకూడదు అని పట్టుకొనేస్తావు. ఈ జ్ఞానేంద్రియాలు చెప్పినట్టు నువ్వు వినకు, కళ్ళు చెప్పినట్టు వినకు, నీ చెవి చెప్పినట్టు వినకు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. మనం వినేదే కళ్ళు చెప్పినట్లు అలాగే వెళ్ళిపోతాము, చెవి చెప్పినట్టు అలాగే ఆ మనసులో పెట్టుకునేస్తాము. కొన్ని సత్సంగం విషయాలు పెట్టుకుంటామా, అమ్మో సత్సంగం విషయాల్ని వింటాము వదిలేస్తాము. మనకు సంబంధం లేని విషయాల్ని వింటాము అలాగే దాచుకుంటాము. దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. చూడండి, మనము లేదు అన్నారంటే మీరు మీ ఇంద్రియాల మీద జయం సాధించలేదు. చూడండి, ఇంద్రియాల మీద జయం సాధించాలి అంటే మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనసుని ఏం చేయాలి? బుద్ధికి ఒప్పించాలి. ఆ బుద్ధి తిడుతుంది, ఇలా చేసి తప్పు, అలా చేసి తప్పు అని. అందుకే అర్జున, నీవేం చేస్తున్నావు ఇప్పుడు? నీ కళ్ళతో చూసింది అయ్యో ఇలాగా అని ఏడుస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదు. ఇంద్రియాలు చెప్పినట్టు నువ్వు వినకు, యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడండి పరమాత్ముడు. ఇప్పుడు 8వ శ్లోకం అండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. అదే శ్లోకాలు ఇవన్నీ కొద్దిగా ఒకటే వస్తారండి. మళ్ళీ ఇదో శ్లోకంలోనూ అదే చెప్తున్నారు. చూడు అర్జున, నేను ఎక్కువ చెప్పను నీకు. నీకేమి కర్తవ్యము ఈ యుద్ధ భూమిలో? యుద్ధం చేయటము. దాన్ని నువ్వు చేసుకొని పో అంతే తప్ప ఇంకా వేరే ఏదేదో యోచించకు. నువ్వు ఒకవేళ నీవు ఈ కర్మ అంటే ఈ పని అంటే ఈ యుద్ధము చేయలేదనుకో, అప్పుడు నీకు ఎవ్వరూ కాపాడరు, చూసుకో అని చెప్పేశారు. చూడండి పరమాత్ముడు. ప్రతి ఒక్కరును కర్మం చేయాల్సిందే. కర్మ చేయలేకుంటే ఈ దేహం బాగుంటుందా అండి? పళ్ళులో తోముకోలేకుంటే బాగుంటుందా? ముఖం కడుక్కోకుంటే ఈ దేహం బాగుంటుందా? స్నానం చేయకోకుంటే ఈ దేహం బాగుంటుందా అండి? అనే కాదు, ఇవన్నీ చేసుకోవాల్సింది. ఎలా దేహ రక్షణ కోసం మనం ఇవన్నీ చేస్తామో, మళ్ళీ ఏం చేస్తాము? బిజినెస్ చేస్తాము, ఏదో రాజకీయం చేస్తాము, జాబ్ చేస్తాము. ఇవి కూడా కర్మలే కదా అర్జున. ఇవన్నీ ఎందుకు? మన దేహాని కోసం. అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తేనే కదండి డబ్బు వచ్చేది. దాని నుండి భోజనం చేస్తాము, దాని నుండి జీవనం చేస్తాము, సంసారాన్ని సాగుతాము. ఇవన్నీ పెద్ద పెద్ద కర్మలే. దీంట్లో పేరు కూడా వస్తుంది, ప్రఖ్యాతి కూడా వస్తుంది. అలాంటిది అలాగే ఈ యుద్ధం కూడా నువ్వు చేయాలి కదా. నేను యుద్ధం చేయను అంటే ఎలాగా? ఇది ఒక కర్మనే కదా అర్జున. దాన్ని నీవు నాతో కాదు, నేను చేయను అని మాత్రము అనకు అని చెప్తున్నాడు. చూడండి, అనకు అంతే కదా. కంట్రోల్ చేసేకి కానే కాదు. ఏది మనం తీసుకోవాలి, ఏ కర్తవ్యం మనం చేయాలి అని మనకు తెలియదు. చూడండి, తెలుసా ఎవరికన్నా? లేదు. మనకు పనికి రానివి చేస్తాం, కానీ పనికి వచ్చేవి మంచి మంచివి చేయము. దాంట్లో ముందుకు కూడా వెళ్ళం మనము. అది తప్పు అని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు ఎలాగా ఈ పాఠం వింటూ ఉంటాము. కొంతమంది నోట్స్ రాస్తారు, కొంతమంది శ్లోకాలు బయట చేస్తారు. ఏదన్నా కానీ ఈ రోజు నేను సత్సంగం ఈ రోజు క్లాస్ వినలేదు, రికార్డు వింటాము. ఇలా కొన్ని మినిమం అయినవి పాటించాలి మీరు రోజు. ఒక 5 నిమిషాలు జపం చేస్తాము, మంచిది కదా. వీళ్ళతో మాట్లాడేదానికన్నా
టీవీ వేసుకొని చూస్తూ ఉండేదానికన్నా అని అనుకోండి. దాన్ని ఒక 5 నిమిషాలు చేసేది. మళ్ళీ ఇంకో 10 నిమిషాలకు ఎప్పుడూ జపం చేసేది కాదు కదా! అవును, ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పారు? ఆ రోజు ఏం చెప్పారు? కరెక్ట్ కదా! నేనంతా విన్నాను. అయినా నా సంఘటనలు ఎదురైనప్పుడు నేనెందుకు ఇలా వర్తించేశాను? క్లాస్‌లో గురువుగారు చెప్పినట్లు ఎందుకు నేను అప్లై చేసుకోలేదు? ఇలాంటి తపస్సులు చేయాలి చూడండి. ఇలాంటి తపస్సులు చేసినారనుకోండి మీరు, ఎంత ఆనందంగా జీవించొచ్చో తెలుసా? ఎగ్జాంపుల్, రోజుకి ఒక్కొక్కరు 5 తూర్ల 6 తూర్లు టీ, కాఫీ తాగుతారు. దాన్నేం చేయాలి? శిస్తు తీసుకొని రావాలి మీ జీవితంలోకి. నేను ఎలాగంటే అలాగ తాగను, రోజుకు 2 తూర్లే తాగుతాను అని రండి. మీకే ఆనందం అవుతుంది. ఆ మధ్యాహ్నం పొద్దు ఎక్కువ సేపు పడుకునే అలవాటు ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆ టైంలో ఏదన్నా మంచి మంచివి వింటాము, సత్సంగాలు వింటాము. ఇలా మీ మనసుని తయారు చేసుకొని వచ్చినప్పుడు మీరు అర్జునుడు ఎలా అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో అలా మీరు మాట్లాడదు చూడండి. కదండి! ఎప్పుడైతే మనం ఇలా తయారైతామో మనకు అప్పుడు అందరూ గౌరవం ఇస్తారు చూడండి. బాగా తెలుసుకోవాలి. మీతో డబ్బు చూసి మీకు ఎవ్వరూ గౌరవం ఇవ్వరు. ఏదో కొద్దిగా పైకి ఇస్తారు, లోపల ఓ వీళ్ళు ఎలా సంపాదించారో నాకు తెలీదా అని వచ్చేస్తారు. ఎవరైతే ఇలా మంచి మంచి విషయాలు వింటూ అలాగే పాటిస్తూ ఉంటారో చూడండి, ఆ మనిషిని ఇప్పటి కాకుండా రేపటి కన్నా జనాలు గౌరవిస్తారు చూడండి. గౌరవిస్తారా లేదా? మొదట మీతో మీరే వేరే వాళ్ళతో ఎలా కనపడతా ఉంటే ఇప్పుడు మీలోనే ఎంత మీకు చేంజ్ వచ్చిందా లేదా అండి? ఇలా మనం చేసుకోవాలి చూడండి. అప్పుడు ఏమైతుంది, ఈ ఇంద్రియాల వెంట వెళ్ళేది తగ్గుతూ వస్తుంది. వస్తాడా లేదా? ఈ తపస్సు చేయాలి మన మనుషులందరూ. ఏదో గుడికి వెళ్ళటము, పారాయణానికి వెళ్ళటము, జపాలు చేసి అక్కడనే దాన ధర్మాలు చేస్తే ఇవన్నీ పుణ్యం వస్తుంది, కానీ మన జీవితంలో ఒక శిస్తు రాదండి. ఇలాగే ఉండాలి మనము అనేది. ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నిన్ను చూసి వేరే వాళ్ళ మనసులో రావాలి, నేను ఇలా ఎందుకు ఉండటం లేదు, ఆమెను నాలాగనే సంసారంలోనే ఉంది కదా, ఆమె ఎందుకు అంత కండిషన్ గా అంత సిస్టమ్ గా ఉంటది, మేమెందుకు ఇలా ఉంటాము, ఆమె ఎందుకు అనవసరంగా సంసారం విషయాలు మాట్లాడదు, మేమెందుకు ఎప్పుడూ ఇవే మాట్లాడుతుంటాము. ఇలా మీ లోపల నుండి మీకు ప్రశ్నలు రావాలి చూడండి. అప్పుడు మీకు ఈ సత్సంగం జ్ఞానము లోపలకు వెళుతూ ఉంది అనే అర్థము. లేదు అనుకోండి, ఇదే సంసారమే అయిపోతుంది. సంసారం అంటే భర్త, భార్య, బిడ్డలు ఇవే కాదు. సంసారం అంటే మన స్వభావం కూడా సంసారమే చూడండి. ఏది మన స్వభావము? చెడ్డది వినటము, చెడ్డది మాట్లాడటం, ఇవన్నీ సంసారాలే కదా అండి. అందుకే ఇవన్నింటిని నిదానంగా కంట్రోల్ చేస్తూ రావాలి అని చెప్తా ఉండాలి. మనం ఎప్పుడైతే ఇలా సత్సంగం జ్ఞానంతో యోచిస్తే మన మీద మనకే చాలా సిగ్గవుతుంది. నేను ఎందుకు ఇంత సత్సంగం వింటూను ఇలా మాట్లాడతాను, ఇట్లా ప్రవరిస్తాను, మొదటిలాగే ఉన్నాను కదా, నేనేమి చేంజ్ కాలేదు కదా అని రావాలి చూడండి. మనకు రాలేదు అనుకోండి, మనకు ఈ జ్ఞానం వెళ్ళలేదు అని. నాకు చాలా ఇష్టము సంసారం వదిలేసి సత్సంగం వినాలి అని. అయితే ఈ సంసారం నన్ను వదలటమే లేదండి. గంట సేపు కూర్చొని సత్సంగం వింటే కానే కారండి అనేస్తారు కొంతమంది. ఎవ్వరూ పట్టుకోలేదండి, మనమే పట్టుకో ఉండేది. అయ్యో నేను లేకుంటే ఎలాగా, నేను లేకుంటే ఎలాగా, నేను ఉంటేనే బాగా. బాగా అర్థం చేసుకోండి, మనం లేకుంటేనే ఇంకా బాగా జరుగుతుంది ఇంట్లో అంతాను. అందుకనే అర్జున,
నీవు ఆవేశంతో కూడుకోవద్దు. నాకు యుద్ధమొద్దు, వెళ్ళిపోతాము, రాజ్యమొద్దు అని అనకు నువ్వు. మళ్ళీ ఆవేశంతో చేసుకొని తర్వాత నువ్వే అయ్యయ్యో యుద్ధమొద్దని వచ్చేసామే, మళ్ళీ భిక్ష ఎత్తాలనే, మళ్ళీ అడవిలో జీవించాలనే అని నువ్వు పశ్చాత్తాప పడతావు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి పరమాత్ముడు. అందుకే ఆవేశం ఉన్నప్పుడు టక్కని నోరు మూసుకొనేసేయాలి మనము. నీతో మాట్లాడను పో, నిన్ను చూడను పో, మీ ఇంటికి రాను పో, నీ సహవాసమే వద్దు పో. ఎన్నెన్ని మాటలు అంటాం కదండి. ఎన్ని రోజులు ఉంటాము? ఏమో ఒక వారం, 10 నెల, 2 నెలల తర్వాత వాళ్ళతోనే మాట్లాడతాం. అందుకే నోరు జారకూడదు. ఈ జ్ఞానం మనలో బాగా పక్వం అయింది అనుకోండి, అర్జునులాగా ఏడవం. అయ్యో నేను యుద్ధం చేయని, వెళ్ళిపోతాను పో, నాకు ఈ రాజ్యం వద్దు, ఇది వద్దు, అది వద్దు. మనం అనుకుంటాము అడవిలోకి వెళితేనే సాధన చేసేకి అవుతుంది ఇవన్నీను అని. కాదు, భార్య భర్తల మధ్యలో ఉంటూ, అత్తమామ జతలో ఉంటూ, సంసారంలో ఉంటూ తపస్సు చేయాలి చూడండి మనం. అందుకే అర్జునుడు ఈ తెలియదు కదా ఏడుస్తుంటే పరమాత్ముడు ఇలా అన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు చూడండి. ఇలా చెయ్యి నువ్వు, మంచిది, ఇలా చేస్తే నీకు మంచిది అవుతుంది. ఎవరు చెప్తారండి ఇలా? గురువు ఒక్కడే చెప్పేది. ఇలా మంచి చెయ్యి, ఇలా వదిలేసేయి చెడ్డ గుణాలని అని. అది తల్లి తండ్రి మంచిదానివి నువ్వు, అలాగే వాళ్ళకు చెయ్యి, వాళ్ళకి ఇలా చెయ్యి అంటారు. అందుకే అర్జునుడు ఇంతన్నీ చెప్తూ ఉంటే పరమాత్మను వైపే చూస్తూ ఉన్నాడు. పరమాత్మకు తెలుసు దీనికి నేను చెప్పేది అర్థం అవుతా లేదు, ఇంకా చెప్పాలి అని. అందుకే మళ్ళీ చెప్తున్నాడు పరమాత్ముడు. చూడు అర్జున, యజ్ఞాత కర్మణో న్యత్త లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగస్తమాచర. నీవు నిస్వార్థంగా కర్మను చేయి. నువ్వు అర్జున అంటే యుద్ధాన్ని చేయాలి, నాకు అదవుతుంది ఇదవుతుంది అని అవన్నీ వదిలేసేయి నువ్వు. అందుకే చెప్తున్నాడు యజ్ఞం చేస్తారు చూడండి. ఎందుకు యజ్ఞం చేసేది? నాకు మంచిది కానీ అని కాదు, అందరికూ మంచిది కానీ లోకా సమస్త సుఖినో భవంతు చేస్తా అని అంటాం కదండి. ఇలాంటి కర్మలు మనల్ని ఏమి బంధించవు. వేరే కర్మలు ఉంది చూడండి, నా కుటుంబము, నా సంసారము, నేను, నాది అని, అవన్నీ మనల్ని బంధిస్తుంది అని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అదే కదా అర్జున్ చేస్తుండేది. అయ్యో మా గురువునా, మా తాతనా అని సంఘం పెట్టుకునేశాడు, అక్కడ మోహం పెట్టుకునేశాడు. అలాంటివన్నీ వదిలేసి నీవు కర్మాన్ని, ఈ యుద్ధం చేయి నువ్వు. ఎందుకు ఇంత చెప్పినా నీకు అర్థం అవుతా లేదే అని తిడుతున్నాడు చూడండి. మన లోకంలో ఏదే పని చేయండి అది మనల్ని బంధిస్తూనే ఉంటుంది. అదేలాగా బంధిస్తుంది అంటారు చూడండి. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు చిన్న చిన్న క్రిమిలు ఉంటుంది అనుకోండి, అవి చనిపోతుంది. మనం నడిచేటప్పుడు చనిపోతుంది. ఇలా ఏం పనులు చేసినా ఆ దోషాలు ఉండే ఉంటుంది ఈ మనిషికు. అందుకే నీవు అలాంటివన్నీ వదిలేసి ఇలా నిస్వార్థంగా, అవును ఇది నా కర్తవ్యము యుద్ధం చేయటము, ఇది నా కోసం కాదు, నా ప్రజల కోసము, నా ప్రజలు బాగుండాలి అని ఇలా నువ్వు నిస్వార్థంగా కర్మ చెయ్యి అర్జున, యుద్ధం చెయ్యి అని మనము చేశామంటే అది బాగుంటది. అది వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటే అది మంచిది కాదు కదా అని పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి. మనకు ఎంత చెప్పినానో అర్థమే అర్థం కాదు చూడండి మనకు. అది మనం అనుకుంటున్నాం మనమే పనులు చేసేది అని. కాదండి, పరమాత్ముడు చేస్తున్నాడు, దేవతలు చేస్తున్నారు, రాక్షసులు చేస్తున్నారు, అందరూ కర్మలు చేస్తూనే ఉండేది.
అర్జునునికి మాత్రం ఇది వచ్చేసింది, నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతాను అని. అందుకే మంచి మంచి పనులు చేస్తే మంచి జన్మ లభిస్తుంది. చెడ్డ చెడ్డ పనులు చేశామంటే చెడ్డ చెడ్డ జన్మల్లోకి మనం వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి, యజ్ఞం చేశామంటే స్వర్గానికి వెళ్తాము. అయితే మనము ఇంకొకరిని తిట్టామనుకోండి, పూజను చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, ఎదురింటి వాళ్ళని బాగా తిడుతున్నాము, మళ్ళీ ఎక్కడికి పెడతాం మనము? అక్కడికే వెళ్తాము. అందుకే అర్జున, నీవు ఈ యుద్ధాన్ని ఏం చేస్తావంటే యజ్ఞ భావంతో చెయ్యి. అప్పుడు నీవు విడుదలవుతావు. లేదు అంటే అయ్యో నా మోహంలో కూరుకుపోయావు మా తాత మా గురువు అని, దాని నుండి బయటికి వచ్చి నీవు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడండి. ఇదే మన కర్మల్ని ఈ యజ్ఞ భావంతో చేసేది నేర్చుకున్నాం అనుకోండి, మనంతా సుఖవంతులే ఎవరు లేదు చూడండి. ఇది శ్రీకృష్ణార్పణమస్తు భగవంతం ప్రీత్యర్థం అని చేశామనుకోండి, మనకు ఎంత పుణ్యం వస్తుంది తెలుసా? పురోహితులు చేస్తారు కదా యజ్ఞాలు అవన్నీను, అంత పుణ్యం మనకు వస్తుంది. అందుకే నీవు ఆసక్తిని వదిలేసావు, మా ఊళ్ళ కోసమా అలా అనేది వదిలేసేసి యుద్ధం చేస్తే అప్పుడు నీకు ఏది కర్మము తగలదు అని చెప్తున్నాడండి పరమాత్ముడు. మనకి ఎందుకు ఇప్పుడు పుణ్యము మోక్షము పాపము ఇవన్నీ వచ్చేది అంటే ఈ దీని వల్లనే మనకు వస్తూ ఉండేది. ఈ మోహంతో ఇష్టంతో ద్వేషంతో పనులు చేస్తున్నాం కదా, దాని ఫలం మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడో చేసిన ఫలాలన్నీ ఇప్పుడు తింటున్నాము. ఆ కాలంలో మనకు గురువు దొరకలేదండి. ఇలా తెలిసింది అమ్మ చెప్పింది సత్యము, వేరే వాళ్ళు చెప్పింది సత్యమని జీవించేసాము. వాళ్ళని తిట్టడము, వీళ్ళని దోచుకోవటం, ఇలా అవన్నీ చేసాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము. అందుకే ఇక ముందుకు మనము మంచి జన్మలోకి వెళ్ళాలి. ఎందుకంటే సంసారం ఇష్టమైందా మనకు? ఆనందంగా ఉందామా? ఏదో అప్పుడప్పుడు ఆనందము, ఇంకా మిగతా సమయం అంతా దుఃఖము దుఃఖము దుఃఖమే వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే, నాకు ఉన్నత జన్మ కావాలి అనేవాళ్ళు ఉంటే ఈ మంచి గుణాల్ని మనము చేసుకోవాలి. ఈ ఇంద్రియాలు ఎలా చెబితే అలా చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు మనలోకి సాత్విక గుణాలు వస్తుంది. సాత్విక గుణాలు ఉంటే మనము నెమ్మదిగా ఉండొచ్చు. రాజసిక గుణాలు తామసిక గుణాలు ఉంటే మనము నెమ్మదిగా ఉండడానికి కానే కాదు అని పరమాత్ముడు చెప్తున్నాడండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్తిష్ఠ కామధుక్. ఇప్పుడు పూర్వంలో మనం అంతా విన్నాం కదండి, బ్రహ్మనే ప్రజలంతా సృష్టించింది అని. ఈ యజ్ఞాలు చేసే దాని నుండి ఇలా ప్రజలు వచ్చిన దాని నుంచి అభివృద్ధిని మనం పొందాము. అందుకే నువ్వు ఇప్పుడు నువ్వేం చేస్తావు కదా, నీవు నిస్వార్థంగా నీవు పనులు చేసుకుని వెళ్ళు, అప్పుడైతే ఆనందంగా ఉంటావు అని చెప్తున్నాడండి. ఇప్పుడు బ్రహ్మడు అయ్యో ప్రజల్ని నేను సృష్టిస్తే, ఈ భూమి అగ్ని ఇవన్నీ నేను రూపొందిస్తే నాకు ఏదన్నా లాభం ఉందా అని యోచిస్తాడా అండి? లేదు. అందరికీ మంచిది కానీ అన్ని ఆనందంగా ఉండాలి అని అన్ని చేస్తున్నాడు. మళ్ళీ పంచభూతాల్ని సృష్టించాడు, దేవతల్ని ఇవన్నీ చేశాడు. ఎందుకు? అందరూ యజ్ఞ రూపంలో పనులు చేయని అని అందరూ చేస్తున్నారు. పంచభూతాలు ఒక క్షణం విడకుండా అది యజ్ఞంలాగా తన కర్తవ్యాన్ని చేస్తుంది. మనిషి మాత్రము యజ్ఞంలో చేస్తున్నాడా? మనకి ఇష్టమైతే చేస్తాము, ఇష్టం లేకుంటే
తిట్టుకొని చేస్తాము. ఇంకా ఇష్టం లేకుంటే నాకు ఒళ్ళుకు బాగలేదు అని పడుకొనేసేస్తాము. అది తప్పు అర్జున అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను అంటున్నావు కదా, అది తప్పు కదా. చూడండి, గాలి పంచభూతాలు, గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. అయ్యో ఈ జనాలు నాకు థ్యాంక్స్ చెప్పరు అని ఏమన్నా ఒక్కరోజు ఏమన్నా వదిలేసిందా? వర్షాకాలంలో వర్షాలు వస్తది, ఎండాకాలంలో ఎండ బాగొస్తది, అన్ని పనులు చేసుకుంటూ ఉంది. మనం మాత్రం ఏం చేస్తున్నామో, లేదు నాకు ఇష్టం లేదు నేను చేయను అని వదిలేస్తాము. ఇష్టమైతే చేస్తాము, ఇష్టం కాలేకుంటే ఏదేదో కారణాలు చెప్పేసేసి వదిలేసేస్తాము. అది తప్పు అని చెప్తున్నాడు. అట్లా బ్రహ్ముడే ఎంత బాగా జగత్తుని నిర్వహించి అందరికీ మంచి చేశాడు. మనం అందరూ బాగుపడాలి అని ఎంత బాగా చేశాడు. అయితే మనం ఏం చేస్తున్నామో, నేను ఒకటే బాగుపడితే చాలు అని చెప్పి మనము స్వార్థంతో యోచిస్తున్నాము. అది తప్పు అంటున్నారు చూడండి. అందుకే చెప్తారు చూడండి, మనము ప్రకృతిని మనము రక్షిస్తే ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా. ధర్మాన్ని మనము రక్షించామంటే ధర్మము మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని మనము రక్షించామంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది కదండి. ఇలా యజ్ఞ భావంతో మన పనులన్నీ చేయాలి అర్జున. ఇప్పుడు చూడండి, సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానం చేస్తాము. మనకు తెలుసా తింటారు ఏమీ అని, అయినా విన్నాము మంచిదేని చేస్తాము. ఇలా మనము మనకొచ్చినటువంటి ధర్మాన్ని పాలించాలి. ఇది సంసార ధర్మము. అవును, పిండ ప్రదానం చేయాలి అని. ఇప్పుడు నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు, నీ ధర్మం ఏమి? నేను క్షత్రియుడు, నేను యుద్ధం చేయాలి అని నువ్వు యుద్ధం చేయకుండా ఇలా అడ్డం చేస్తున్నావు కదా, అది తప్పు కదా అని ఎన్ని శ్లోకాలు ఎత్తి చూపిస్తూ ఉంటేనో అర్జునునికి పరమాత్ముడు ఏదేదో చెప్తున్నాడు, కానీ మంచి విషయాలే చెప్పటం లేదు అని చెప్తున్నాడు చూడండి. అందుకే ఈ జ్ఞానం మనలో వచ్చింది అంటే ఒక్క సెంటెన్స్, ఒక మాట చెప్పినా చాలు పరమాత్ముడు మనకు బాగా అర్థమైపోతుంది. ఈ జ్ఞానం మనలో వెళ్ళలేదనుకోండి, ఎన్ని తోదులు చెప్పినా అర్థం కాదు. చూడండి ఎన్ని శ్లోకాలు చెప్పాడు పరమాత్ముడు, అయినా అర్జునుడికి అది వెళ్ళతానే లేదు. ఇదంతా పరమాత్ముడే చేపిస్తున్నాడు, నేను కాదు, నీవు కాదు. పరమాత్ముడు నేనే పరమాత్ముడు అనటం లేదు. చూడండి ఎంత పెద్ద గుణము ఇది. పరమాత్ముని కరుణతో అయితా ఉండేది, వాని నేతతో అయితా ఉండేది యుద్ధము. ఈ భావంతో నువ్వు చెయ్యి అంటే అర్థమే అవుతా లేదు కదా. అందుకే చెప్తున్నాడు చూడు అర్జున, ఒక మాట చెప్తాను. ఇప్పుడు వర్షం రావాలి అంటే ఏం చేస్తారు? యజ్ఞం చేస్తారు. ఏం యజ్ఞము? వరుణ యజ్ఞం చేస్తారు. లేదప్ప మా ఇంట్లో ఐశ్వర్యం అవన్నీ బాగా రావాలి అంటే కుబేర యజ్ఞం చేస్తారు. లేదండి మన పిల్లలకు బాగా చదువు రావాలి, బుద్ధి రావాలి అంటే గణపతి హోమం చేస్తారు. అలాగే ఇప్పుడు నీ రాజ్యం నీకు రావాలి, నీ ప్రజలందరూ బాగుండాలి అంటే నీ యుద్ధం చేయాలి కదా అర్జున. చూడండి ఎంత పై నుండి కింద వరకు ఎగ్జాంపుల్ తెచ్చాడు పరమాత్ముడు. నువ్వెందుకు ఇలా ఆటం చేస్తున్నావు? అందరూ దేవుళ్ళు అందరూ పూజింపబడతా ఉంటారు. నీవు చేయాలి కదా కర్మం, యుద్ధం చేయి. నువ్వు ఫలాన్ని అపేక్షిస్తున్నావు, అది తప్పు. నేను ఓడిపోతానేమో అన్నాడు కదా ఒకతోరి. వాళ్ళే గెలవచ్చేమో, ఒకవేళ నేను గెలిస్తే ఈ ఎంత రక్తమైంది యుద్ధ రంగంలో. ఇలాంటి రక్తాన్ని చూసి నేను ఆనందంగా రాజ్యభారం చేసేకవుతుందా? మేము రాజ్యంలో ఉండేకవుతుందా? ఎన్ని చెప్పావు కదా, అవన్నీ వదిలేసేసి నీ బుద్ధితో యోచించి మాట్లాడు. ఒకే మాట చెప్పాడు చూడండి, ఇది నా కర్తవ్యం, ఇది నేను చేయాల్సిందే యుద్ధము అని నీలో రావాలి అర్జున అని
చెప్తున్నాడండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దామండి.